ఫ్రెండ్స్ చూసారా, మా అన్నయ్య అయితే మా కోసం పైనాపిల్స్ తెంపుతున్నాను, లైవ్లో చూపెడుతున్నాను చూడండి. ఇక తోట అయితే మా ఊరు కొత్త తోట అట, రీసెంట్గా వేసాడు మా బ్రదర్ అయితే. అవి పండిపోయింది అని అలాగా ఇలా ఉంటే పడినట్టు అనమాట. ఇగో ఇది పండే చూడండి ఫ్రెండ్స్, లైవ్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. బ్రదర్ అయితే మా కోసం కట్ చేస్తున్నాడు ఫ్రెష్. తోట అయితే చూడండి చాలా పెద్ద తోట వేసాడు. అలాగే ఇక్కడ సిల్వర్ మొక్కలు కూడా వేసాడు. నీడున్నా పర్లేదన్నయ్య ఈ తోటకి, పర్లేదేంటి? ఓకే ఫ్రెండ్స్, ఈ పైనాపిల్ సాగు అనేది అయితే చాలా కష్టంతో కూడుకున్న పని అట, మా బ్రదర్ చెప్తున్నాడు. ఈ తోట వేసుకున్న 3 సంవత్సరాలు బాగా కష్టపడినట్టయితే తర్వాత 30 సంవత్సరాల దాకా అయితే ఈ తోట మీద అయితే ఆదాయం చూడొచ్చండి. తర్వాత చూస్తున్నారు కదా ఈ లొకేషన్ కూడా ఎంత బాగుందో, ఈ మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. అలాగే ఇప్పుడు ఈ కనిపిస్తున్న తోటకైతే మా వాళ్ళు ₹1,00,000 దాకా అయితే ఇప్పుడు దాకా ఖర్చు అయిందట. చూస్తున్నారు కదా, మొదటి 3 సంవత్సరాలు కష్టపడినట్టయితే ఈ తోట మీద అయితే 30 సంవత్సరాల ఆదాయం తీసుకొచ్చాడు. మొత్తానికి మా అన్నయ్య అయితే మా మీద ప్రేమతోటి వద్దన్న కొంది చాలా పళ్ళు అయితే కట్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పళ్ళు ఎలా ఉన్నాయా. ఇదే మొదటి కాపట మా అన్నయ్య తోట దగ్గర అయితే. మొదటి కాపు ఈరోజే కట్ చేశారట. అయితే పాత తోట పైకి ఉందట, కానీ ఇది కొత్త తోట అట. ఫస్ట్ అనమాట, డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా తినేస్తున్నాం మొదటి కాపు మేమే మా బ్రదర్ దగ్గర. మా కోసం కట్ చేసాడు మొదటి క్రాఫ్ట్ అనమాట. ఓకే నేను దేవుడికైనా పెట్టావు లేదా? ఇంకా దేవుడికి అయితే పెట్టారట ఫ్రెండ్స్, తర్వాత మేమే.